హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు తత్కాల్ టికెట్ అనేది మనం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలి, అండ్ మనకి కొన్ని రీసెంట్ చేంజెస్ కూడా అయినాయి అనమాట. తత్కాల్ టికెట్ అనేది బుక్ చేసుకోవడానికి మనం మన ఆధార్ కార్డు కూడా అయితే లింక్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఫస్ట్గా ఏంటంటే మీ ఐఆర్సిటీసీ యాప్లోకి అయితే లాగిన్ అవ్వండి. వన్స్ లాగిన్ అయినాక మీకు ఇక్కడ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే అథెంటికేట్ యూజర్ అని ఉంది కదా, అథెంటికేట్ యూజర్ మీద క్లిక్ చేసి ఇన్ కేస్ మీ ఆధార్ కార్డు కనుక వెరిఫై అవ్వకపోతే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కనుక ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి ఇస్తే మీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ వచ్చాక మీ ఆధార్ అనేది వెరిఫై అవుద్ది. సో మీరు ఆధార్ వెరిఫై అయితే మాత్రమే తత్కాల్ టికెట్ అనేది బుక్ చేసుకోగలరు అనమాట. సో ఫస్ట్గా మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క ఆధార్ అనేది వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు ట్రైన్ అని ఉంది కదా, ఈ ట్రైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు బుకే టికెట్ అని ఉంటుంది. సో బుకే టికెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒంగోలు నుంచి సికింద్రాబాద్ వెళ్దాం అనుకున్నా కాబట్టి ఒంగోలు టు సికింద్రాబాద్ అని పెట్టాను. పెట్టిన తర్వాత మీరు టికెట్ అనేది ఎప్పుడు బుక్ చేసుకోవాలనుకున్నారు అంటే ఈరోజు బుక్ చేసుకుంటారా, రేపు బుక్ చేసుకుంటారా అనే డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు బుక్ చేసుకుంటాను 29th జూలై. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా కింద సెర్చ్ ట్రైన్స్ అని ఉంది కదా, సెర్చ్ ట్రైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సెర్చ్ ట్రైన్ మీద క్లిక్ చేశాక మీకు పైన జనరల్, అవైలబుల్, సార్ట్ బై అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే జనరల్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు తత్కాల్ అని ఉంది కదా, తత్కాల్ అనే దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ ట్రైన్కి తత్కాల్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ట్రైన్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి నేను చూసినప్పుడు నాకు ఈ ట్రైన్కి తత్కాల్ టికెట్స్ అనేవి అవైలబుల్ అయితే లేవు. ఈ విధంగా మీరు ఏ ట్రైన్కి అయితే తత్కాల్ టికెట్స్ అవైలబుల్ ఉంటాయో ఆ ట్రైన్ అయితే చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చార్మినార్ ఎక్స్ప్రెస్కి ఒక తత్కాల్ టికెట్ అయితే ఉంది. ఇప్పుడు నేను మీకు ఎలా బుక్ చేయాలో చూపిస్తాను. అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీ ఆధార్ కార్డు కనుక లింక్ చేసి లేకపోతే మీకు తత్కాల్ టికెట్ అనేది బుక్ అవ్వదన్నమాట. ఇక్కడ సింపుల్గా ఏం చేయాలి అంటే ప్యాసింజర్ డీటెయిల్స్ అని ఉంది కదా, ప్యాసింజర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాసింజర్స్ ఉంటే అది చూపిస్తుంది. లేదు అంటే సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేసి ప్యాసింజర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో ప్యాసింజర్ నేమ్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ మీ ఏజ్ అనేది ఎంటర్ చేయండి అండ్ మీ జెండర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీరు ఏదైనా సీట్ బుక్ చేసుకోవాలనుకున్నారో ఆ సీట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీకు ప్యాసింజర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే టికెట్ బుక్ చేయాలనుకున్నారో ఆ మొబైల్ నెంబర్కి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద మీకు ఆటో ప్రిఫరెన్సెస్ అడుగుతుంది, అది మీరు ఇవ్వచ్చు, లేదు అంటే సింపుల్గా వదిలేయండి. అండ్ మీకు ఇక్కడ రిజర్వేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీకు లోవర్ బెర్త్ కావాలా లేదా అప్పర్ బెర్త్ కావాలా, ఓన్లీ కొన్ని అయినప్పుడు మాత్రమే బుక్ చేయాలనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా యూపీఐ. సో ఇక్కడ మీకు ఏ పేమెంట్ గేట్వే అయితే ఫేవరబుల్ ఉంటుందో ఆ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూపీఐని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలని అడుగుతుంది. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు 0.45 పైసా అనేది కట్ అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా అయినా కానీ మీకు అప్ టు 10 lakhs వరకు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే ఐ డోంట్ నీడ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని కొట్టండి, లేదు కావాలి అనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు రివ్యూ జర్నీ డీటెయిల్స్ అని ఉంది కదా, సో రివ్యూ జర్నీ డీటెయిల్స్ మీద కొట్టండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు వెళ్ళాల్సిన డీటెయిల్స్ అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, అండ్ మీరు ఏ టికెట్ బుక్ చేస్తున్నారు, అండ్ మీ ఏజ్, ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడికి వస్తాయన్నమాట. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు యూపీఐ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సింపుల్గా సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని పే నౌ అని ఉంది కదా, పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఈ యొక్క యూపీఐ ఐడి అనేది ఇవ్వాలి. ఇక్కడ మీరు మీ యొక్క యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసి సింపుల్గా కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కంటిన్యూ టు పే అని ఉంది కదా,
కంటిన్యూ టు పేమెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ ఫోన్పేకి ఇలా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట, పేమెంట్ రిక్వెస్ట్. సో దీన్ని మీరు ఏం చేయాలి అంటే దీన్ని మీరు పేమెంట్ అయితే చేసేయాలి. వన్స్ పేమెంట్ అనేది చేశాక మీరు బ్యాక్ వెళ్ళి ఇక్కడ చూసుకుంటే మీ యొక్క టికెట్ అనేది కన్ఫర్మ్ అవుద్ది. ఓకే, ఈ విధంగా తత్కాల్ టికెట్స్ అనేవి ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే మాత్రమే చేసుకోవాలి, లేకపోతే అవ్వదు అనమాట కొత్త రూల్ ప్రకారం. సో ఫస్ట్ మీ ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా చూసుకొని తత్కాల్ టికెట్ అనేది అయితే బుక్ చేసుకోండి. సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో కన్నా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.